ఏమండోయ్! ఇది విన్నారా? విజయవాడలో 2 ఫ్యామిలీస్ ఒక కుక్క గురించి విపరీతంగా కొట్లాడుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అయితే నేను చూసాను విజువల్స్. అసలు ఎలా అంటే లిటరల్లీ పిడిగుద్దులు గుద్దుకుంటున్నారండి. ఏమైంది లిటరల్లీ ఏదైనా కుక్క కరిచేసిందా? లేపోతే ఈ కుక్క నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటున్నారేమో అనుకున్నాను ఆ టైటిల్ చూసి. విషయంలోకి వెళ్ళిపోదాము. సో, ఒక పెద్దాయన ఎవరో మనవరాల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామని చెప్పి పొద్దున పూట వెళ్తూ ఉన్నారంటండి రోడ్డుకి అవతల వైపు. మరి రోడ్డుకి ఇవతల వైపేమో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కని జాగింగ్‌కి తీసుకొచ్చాడు. జాగింగ్ ఆర్ వాకింగ్ వాటెవర్. సో, అదే టైంలో ఏమైంది, ఈ చిన్న పాపని చూసి కుక్క ఎక్సైట్ అయ్యి మీదకి దూకినట్టు చేసిందంటండి. సో, అక్కడ కరిచింది అనైతే నేను వినలేదు న్యూస్‌లో. వెంటనే ఆ పాప తాతగారు పాపను ఏమైనా చేసేస్తుందేమో అని కంగారులో ఇతని మీద గొడవకి ఎగబడి ఇద్దరు కొట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. విపరీతంగా కొట్టుకుంటున్నారు. సో, ఫైనల్లీ మనుషులకేమైనా అవుతుందా అన్నట్టుగా ఉంది ఆ ఫైట్. సో, ఇక్కడ నేను యాజ్ ఎ పెట్ పేరెంట్ నాకు ఒక పప్పీ ఇంట్లో ఉందండి. కొన్ని చెప్పాలనుకుంటున్నాను. సో, ఈ డాగ్స్‌లో స్టార్టింగ్‌లో అంటే మనం మంత్స్‌గా, డేస్‌గా ఉన్న బేబీని అయితే మనం తెచ్చుకుంటాం కదండీ! ఒక 3 ఏళ్ళు అయితే అవి ఇలాగే ఉలిపిరిగానే ఉంటాయి. సో, ఆ 3 ఏళ్ళు కూడా మీరు బయట పబ్లిక్ ఉన్న టైంలో వాకింగ్ వెళ్ళాలి అంటే దయచేసి అది కరెక్ట్ కాదనే చెప్తానండి. ఇప్పుడు నేనైనా కాలనీలో మార్నింగ్ టైం జాగింగ్ చేసే క్రౌడ్ ఉన్న టైంలో ఎక్కువ తీసుకెళ్ళను. బికాజ్ మా పప్పీకి అయితే జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ అది. సో, ఒక 3, 4 ఏళ్ళు గడిస్తే అవి కూడా మెత్తబడిపోతాయి. అది ఇంకొకటండి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. పెంపుడు డాగ్స్ ఏదైనా కూడా అరుస్తాయి గానీ కరవండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు. సో, స్ట్రీట్ డాగ్స్ అంటే నేను చెప్పలేనది. సో, ఇవేంటంటే ఎగబడతాయి. చిన్నపిల్లల్ని చూస్తే అలా యాక్టివ్‌గా, హైపర్‌గా బిహేవ్ చేయడం. సో, మా ఇంట్లో మా బ్రూనో గాడు కూడా చేస్తాడు. బట్ మేమేంటంటే ట్రైనింగ్ ఇచ్చినా, ఎంత నో నో అని చెప్పినా వినడండి. సో, చిన్నపిల్లల్లానే ఉంటుంది వాటి బిహేవియర్. కాకపోతే అవతల వాళ్ళకి ఎవరికైతే ఈ పప్పీస్ అలవాటు లేదో సడన్‌గా డాగ్ అంటే భయమేసే వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మో! కరిచేస్తుందేమో అన్న భయంతోటి మనం రియాక్ట్ అవుతాము. ఇంకొకటండి అందరికీ నేను ఒకటి టిప్ చెప్తాను. డాగ్స్‌ని చూసినప్పుడు దయచేసి భయపడకండి. అవి వెంటనే గమనిస్తాయి. వాటికి కూడా ఎలా ఉంటుందంటే నన్ను చూసి ఎవరు భయపడతారో వాళ్ళ ముందు నేను రెచ్చిపోదాము. అదే మనం ధైర్యంగా ఉన్నామనుకోండి మన జోలికి అవి రావు. నేను పర్సనల్‌గా ఫీల్ అయిన ఎక్స్‌పీరియన్స్ ఇది. బికాజ్ నాకు కూడా మా పప్పీ రాకముందు చాలా భయమేసేది డాగ్స్ అంటే. కొత్త ఇంటికి అసలు వెళ్ళేదాన్ని కాదు. బయట డాగ్స్ అనే బోర్డు ఉన్నా లేదంటే వాళ్ళని అడిగేదాన్ని మీ ఇంట్లో డాగ్స్ ఉన్నాయా అని. సో, అలాంటి నేను ప్రతిరోజు మా డాగ్‌తో ఎంత క్లోజ్‌గా ఉంటున్నానంటే నేను అర్థం చేసుకున్నానండి వాటిని. సో, దయచేసి చెప్తున్నాను ఇక్కడ నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు ఈ ఇన్సిడెంట్‌లో. జస్ట్ యాజ్ ఎ పెట్ పేరెంట్ డాగ్స్‌ని చూసినప్పుడు మీరు ర్యాండమ్‌గా బయట రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ డాగ్‌ని చూడంగానే వెంటనే మీరు పానిక్ అవ్వమాకండి. బీ స్మార్ట్. కొంచెం బ్రేవ్‌గా బిహేవ్ చేస్తే అవి మన దగ్గరికి రావు. అండ్ దయచేసి కొట్టుకునే ఫ్యామిలీస్ ఇద్దరికి చెప్తున్నాను. ఆ గొడవ ఇంకా అంతటితో ఆపేసేయండి. అండ్ డాగ్‌ని వాక్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఓనర్స్ అందరికీ కూడా చెప్తున్నానండి. దయచేసి వెళ్ళమాకండి క్రౌడ్ ఉన్న చోటుకి.